అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'సీతారామం' మూడవ భాగం రచయిత కీర్తిరెడ్డి గారు. తనని తీసుకొచ్చినందుకు అని తను ఫీల్ అవుతుంది అని బాధగా ఉంది. రామ్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మేమేమీ సంవత్సరం నుండి దూరంగా లేము. ఒక్క రాత్రికే దూరం అనిపించే అంత బలహీనలం కాదు మేము. అలా అని కాదు హరి. నువ్వు ఇంటికి వచ్చాక రాధమ్మ నిన్ను క్షణం కూడా వదలదు. అలాంటిది రాత్రంతా తనకు నా వల్ల దూరంగా ఉండాల్సి వచ్చింది అని బాధగా ఉంది. ఇంకాపు రామ్, నువ్వు చేసిన హెల్ప్ కంటే మేమిద్దరం కలిసి ఉండటం పెద్ద అవసరం కాదులే. కానీ ఫ్రెష్ అయ్యిరా, టీ తాగి బాబాయ్ సలహా అడిగి తనేం చెప్తాడో అది చేద్దాం పద అంటూ హరి లేచి తను ఇంటికి వైపు వెళ్తాడు. రామ్ కూడా మొహం కడుక్కొని హరి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. రాధ టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే టీ పెట్టి కప్పుల్లో పోసి ట్రే సీతకి ఇచ్చి రామ్కి హరికి ఇవ్వమని పంపిస్తుంది. రాధ రామ్ ఎదురుపడటానికి ఇబ్బంది పడి టీ సీతతో పంపిందని నవ్వుకుంటూ టీ కప్ అందుకుంటాడు హరి. రామ్ మాత్రం కొంచెం కోపంగా చూస్తూ తీసుకుంటాడు. అసలే రామ్ని చూస్తేనే భయపడే సీత ఆ చూపుకి తుఫాన్కి వణికే లేత చిగురాకులా వణికిపోతుంది. నువ్వెందుకు తెచ్చావు అంటాడు కోపంగా. లోపల టిఫిన్ ప్రిపరేషన్లో ఉన్న రాధకు ఆ మాట వినపడుతుంది. నేను వంట చేస్తున్నానని తీసుకువెళ్ళమన్నానన్నయ్య. పాపం తను భయపడుతుంది. కోప్పడకు. తను మన మనిషి కాదు రాదమ్మా. 2 రోజులు వెళ్ళిపోయే వారితో ఎంత దూరం ఉంటే అంత మంచిది. సరే అన్నయ్య, ఇప్పుడైతే మన బంధువేగా, అందుకే ఏమనకు. టీ తాగు, చల్లారిపోతుంది అని కిచెన్లో నుండే చెప్తుంది. టీ తాగి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నమస్తే బాబాయ్, ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తాడు. ఏంటి ఇద్దరు మిత్రులు కలిసి దారి తప్పి వచ్చారు? అలా ఏం లేదులే బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నారా? అలా టీ కొట్టు దాకా వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంటూ కదులుతారు ముగ్గురు. భాష అన్న, ఎలా ఉన్నావు? హా రామ్ బాయ్, ఎలా ఉన్నారు? బిజీ అయిపోయారు, అసలు కనిపించట్లేదు. టూరిస్టులు ఎక్కువ వచ్చేది ఈ టైంలోనే కదా భాష అన్న, అందుకే కొంచెం బిజీ. నీ బిజినెస్ ఎలా ఉందన్నా? అన్నం తిన్నా తినకపోయినా టీ అయితే తాగుతారు బాయ్. నా బిజినెస్కు డోకా ఏం లేదు. ఇదిగో ఈ పోలీసుల వల్ల నా పొట్ట కొట్టి టీలన్నీ ఊరికే తాగేస్తారు. వీళ్ళ వల్ల కొంచెం లాభం పోతుంది, కానీ లేకపోతే ఈ పాటికే నా చెల్లి పెళ్లి చేసుండేవాణ్ణి. చేద్దాంలే భాష అన్న, మనం అందరం కలిసి చేస్తే చెల్లి పెళ్లి పెద్ద విషయమా? అందరితో ఇంత బాగా కలిసిపోయి ఉండే రామ్ ఎందుకు సీతను చూస్తేనే కోపగించుకుంటున్నాడు అని ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న హరి టీ తీసుకొని హరి అనే రామ్ పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు. టీ తాగుతూ, ఇప్పుడు చెప్పండి రామ్, విషయం ఏంటో? బాబాయ్, పోయిన వారంలో మీ స్టేషన్లో ఎవరైనా ఒక యువతి మిస్సింగ్ కేసు పెట్టారా బాబాయ్? లేదు రామ్, యువతి మిస్సింగ్ కేసులు ఏమీ లేవు. ఒక స్కూల్ పిల్లాడి కేసు వచ్చింది, అది సాల్వ్ కూడా అయిపోయింది. ఎందుకు అలా అడిగావు రామ్? బాబాయ్, నేను నా స్పాట్లో ఉండగా లోయలో ఎవరో అమ్మాయి పడిపోయింది అని అందరూ చూస్తూ ఉంటే నేను తనను కాపాడాను, కానీ ఆ అమ్మాయి గతం మర్చిపోయింది. తన వాళ్ళెవరో గుర్తుకు రావటం లేదు. తన ఊరేదో కూడా చెప్పలేకపోతుంది. మన హరి భార్య రాధమ్మతో ఉంది. తనను స్టేషన్లోకి అప్పగించాలి అని అనుకుంటున్నా అని ఆగిపోతాడు కానిస్టేబుల్ సమాధానం కోసం. అతని మొహం చూస్తూ, ఎంత వయసు ఉంటుంది రామ్ తనకు? ఎలాంటి ఇంటి మనిషో తన కట్టుబొట్టు తెలిసిందా? సుమారు 23, 24 వయసు అయ్యుండొచ్చు. తన ఒంటి మీద ఉన్న బట్టలు, చెవి కమ్మలు, ఉంగరం చూస్తుంటే డబ్బున్న అమ్మాయి అని అర్థమవుతుంది బాబాయ్. అయితే ఆ అమ్మాయిని మీ దగ్గరే కొద్ది రోజులు ఉంచండి రామ్. కుదరదు బాబాయ్. లేదు రామ్, అమ్మాయి కనిపించకపోయినా స్టేషన్కు రాలేదంటే వాళ్లకు పిల్ల కంటే పరువే ఎక్కువేమో. అలాగే తను గతం మర్చిపోయింది కాబట్టి ఏ దుర్మార్గుడైనా వచ్చి తన మనిషి అని తీసుకువెళ్తే పరిస్థితి ఏంటి? తను కొద్ది రోజులు సేఫ్గా నీ దగ్గరే ఉండనివ్వు రామ్. కానీ మా గురించి మీకు తెలియంది ఏమీ లేదు బాబాయ్. హరికి పెళ్ళయింది. తను రాధమ్మ ఉన్న ఇంట్లో తనను ఉంచలేను. నేనేమో ఒంటి కొమ్ము సొంటికాయగాన్ని. పెళ్ళి కానీ ఇద్దరం ఒకే ఇంట్లో ఉండలేము. అందుకే తనని ఇక్కడికి తీసుకువద్దాం అనుకుంటున్నా. వద్దు రామ్, నా మాట విను. నువ్వు కాపాడకపోయినా తను లోయలో హాయిగా ప్రాణాలు విడిచేదేమో. ఇప్పుడు ఇక్కడికి పంపిస్తే ఏం జరుగుతుందో నీకు తెలియంది కాదు. అదేంటి బాబాయ్, ఆ ఎస్ఐ ఇంకా మారలేదా? ఎందుకు మారుతారు రామ్? అదొక రావణాసుడు. వాడికి తోడుగా ఆ గోపి, వాడు కనిపించిన అమ్మాయిల్ని వదలరు. ముందు ఉన్న ఎస్ఐ గారు దేవుళ్లాంటి మనిషి. ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా స్టేషన్కి వచ్చేవారు. ఇప్పుడు స్టేషన్కి రావటం అంటే తను గొయ్యి తామే తవ్వుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. మరి ఆ అమ్మాయిని ఏం చేద్దాం బాబాయ్? రామ్, నాకు తెలిసి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పడేసుంటారు. మరి ఎలా కనుక్కుందాం బాబాయ్? నేను మొత్తం ఆంధ్రాలో రికార్డ్ అయిన కేసుల వివరాలు కనుక్కుంటా. ఎక్కడైనా మిస్సింగ్ కేసు ఉంటే ఫొటోస్ మీకు పంపిస్తా. అప్పటి వరకు ఆ అమ్మాయి జాగ్రత్త రామ్. తనను ఇంట్లో పెట్టుకోవటం కాస్త ఇబ్బందిగా ఉంది బాబాయ్. కాస్త త్వరగా కనుక్కో ప్లీజ్.
నువ్వు ఇంతగా చెప్పాలా రామ్? నేను కనుక్కుంటా, కానీ ఆ అమ్మాయిని బయటకు రానీయకు. ఎవరైనా అడిగితే మీ మనిషే అని చెప్పండి. అందరూ ఉన్న ఆడపిల్లలనే వదలలేరు. గతం మర్చిపోయి తనకంటూ ఎవరూ లేని అమ్మాయిని వదులుతారా? సరే బాబాయ్, అలాగే చూసుకుంటాం. కానీ కొంచెం త్వరగా పనయ్యేటట్టు చూడండి బాబాయ్ అని. భాష అన్న డబ్బులు తీసుకో, మేం వెళ్తాం. రాంబాయ్, నీతో డబ్బులు తీసుకోను అన్న బలవంతం చేస్తావ్. ఆ రాత్రి ఆ గోపిగాడి చేతుల్లో నా చెల్లి బలయ్యేదే. నువ్వు సమయానికి వచ్చి కాపాడకపోయుంటే నా చెల్లి ఒక్కతే కాదు, నేను నా భార్య పిల్లలు కూడా చచ్చిపోయేవాళ్ళము. నా ముందే అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చొని ఉండేంత ఎదవని కాదు నేను. కానీ కేస్ వేయకుండా వాడిని నువ్వు వదిలేశావు. అదే బాధ నాకు, నీపై కోపం కూడా. కానీ ఆడపిల్ల కేసులు అవి అంటే మా పరువు పోతుంది బాయ్. ఏం జరగలేదు, అత్యాచార యత్నం అన్నా కూడా జనాలు అన్నీ జరిగిపోయాయని ప్రచారం చేస్తారు. వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి అమ్మాయిల్ని పంపిస్తేనే తను ముందు వాడితో ఎందుకు తిరగాలి అంటారు. బయటకు వెళ్ళిన వాళ్ళను బయటే చంపేస్తే అసలు ఈ టైం వరకు ఏం పని, అలాంటి వాళ్లకు ఇలాగే జరుగుతుంది అంటారు. అత్యాచారం చెయ్యటానికి ఆడవాళ్ళ బట్టలే కారణం అనే జనాలు ఉన్నారు రాంబాయ్. ఇంకా చెప్పాలంటే మనకంటే ఆడవాళ్లే ఎక్కువగా అమ్మాయిలను తప్పుపట్టే యుగంలో ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వాడిపై కేసు పెట్టలేదు. కానీ వాడికి నీవు బాగా తన్నావు కదా. ఇక మన తెరువు రాళ్లే. మన తెరువే కాదు భాష అన్న, వాడు ఏ ఆడపిల్లల తెరువు పోకుండా చెయ్యాలి వాడు. కానీ మళ్ళీ నాకు తప్పు చేస్తూ దొరికితే అంతే, ఉప్పు పాతరేస్తాను వెధవని అంటుంటే దవడలు చెయ్యి బిగుసుకుపోతాయి. రామ్ను చూసిన హరికి రామ్ మనసులో ఏముందో అర్థమయ్యి, పదరాం వెళ్దాం, ఇప్పటికే లేట్ అయ్యింది అని అక్కడ నుండి తీసుకొని వచ్చేస్తాడు. ఇంటికి వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో మిగిలిన ఇద్దరు ఆడవాళ్ళు టిఫిన్ చేసి కబుర్లు చెప్పుకుంటూ మిగతా పనులు పూర్తి చేసుకుంటారు. మధ్యాహ్నం భోజనం ముగించి కాసేపు కునుకు తీసి లేచి తిరిగి తమ తమ పనుల్లో పడిపోతారు. రాధకు సీతతో ఉండటం చాలా నచ్చింది. రోజు హరి రామ్ వెళ్ళగానే తాను ఒంటరిగా ఉండిపోయేది. కానీ సీత ఉండటం వల్ల రాధకు అసలు టైమే తెలియటం లేదు. ఈ సీతను రామన్నయ్య పెళ్లి చేసుకుంటే బాగుణ్ణు అని మనసులో అనుకొని వెంటనే సీత పట్ల రామ్ ప్రవర్తన కంగారు కలిస్తుంది రాధకు. తన వైపే తదేకంగా చూస్తున్న రాధ వైపు చూస్తూ, ఏంటి వదినా అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, మా రామన్నయ్య గురించే. ఏమైంది వారికి? ఏమీ లేదు, అన్నయ్యకి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తూ నిన్ను చూసా అంతే. మీరు అన్నయ్య ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? 3 నెలలు అవుతుంది. మీరిద్దరూ ఎలా తెలుసు? ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకున్నారా? కాదు, పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోకి వచ్చాను. మీ అన్నయ్య కార్ మెకానిక్ కదా. నేను మా ఫ్యామిలీతో అరకు వచ్చాను. అప్పుడు మా కార్ ట్రబుల్ ఇచ్చింది. హరి దగ్గరికి రిపేర్ చేయించుకోవటానికి వచ్చాం. తనను చూడగానే నేను పడిపోయాను. కానీ మీ అన్నయ్య మరో 8 నెలల తర్వాత నన్ను ప్రేమించటం మొదలుపెట్టారు. మీకు అమ్మా నాన్న ఉన్నారా వదినా? ఉండేవారు. ఇప్పుడు లేరా? ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ నేను వాళ్ళ దృష్టిలో లేను. అంటే ఏం లేదు. నేను ఒక మెకానిక్ని, ఇంకా ఎవరూ లేని అనాథని పెళ్లి చేసుకోవటం వాళ్ళకు నచ్చలేదు. ఒకరోజు మా అమ్మా నాన్న బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళారు. నాకొకసారి హరిని చూడాలనిపించి తనని రమ్మన్నాను. ఎవరూ లేరని తెలియదు హరికి. మా వాళ్లతో మాట్లాడటానికి అనుకొని వచ్చాడు. ఎవరూ లేరని తెలిసాక నన్ను కోప్పడ్డాడు. హరి బయటకు వెళ్ళే సమయంలో మా వాళ్ళొచ్చారు. హరినే నా వెంట పడ్డాడు నా డబ్బు చూసి అని మా అమ్మ నాన్న మాటలంది. అక్కడ పెళ్లికి వెళ్ళిన దగ్గర పెళ్లికూతురు మండపం నుండి వెళ్ళిపోయిందని, వాళ్ళ కన్నవాళ్ళు ఆ అవమానం భరించలేక హాస్పిటల్ పాలయ్యారని చెప్పి, నువ్వు ఏదైనా చేస్తే నేను మీ నాన్న చచ్చిపోతామని నన్ను బెదిరించారు. మీ అన్నయ్య ఇక్కడికి వచ్చి తన మొబైల్ నంబరు మార్చేసి ఎంచక్కా తన పనిలో పడిపోయాడు. నేనేమో మా వాళ్ళను ఒప్పించటంలో ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతూ ఉన్నాను. ఒకరోజు హోటల్లో మా ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకి వెళ్తే అక్కడ అనుకోకుండా రామన్నయ్య కనిపించారు. నేను వెంటనే వెళ్ళి, అన్నయ్య, హరి ఏమయ్యాడు అని అడిగి కుమిలి కుమిలి ఏడ్చాను. అన్నయ్య నన్ను ఓదార్చి ఏం జరిగిందో కనుక్కొని హరికి కాల్ చేశాడు. రామ్, చెప్పరా, ఎక్కడున్నావు? లంచ్కి రాలేదు? లంచ్ నేను మా చెల్లితో చేస్తున్నా. నాకు తెలియకుండా చెల్లెప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? నాకు తెలియకుండా నువ్వు ప్రేమాయణం నడిపినప్పుడు. ఓ, రాధతో ఉన్నావా? అబ్బా, పర్వాలేదు. అబ్బాయి గారికి గుర్తుందే. మర్చిపోవటానికి తనేమైనా జ్ఞాపకారా? నా జీవితం, నా ఊపిరి, నా తొలి ప్రేమ, నా జీవితంలో తొలిసారి ప్రేమను చిగురింపచేసిన వసంతం. మరి ఎందుకు ఫోన్ నంబర్ మార్చి తనను ఏడిపిస్తున్నావు హరి? నాకు తనను పొందాలన్నంత ఆశ లేదు రామ్. అంటే ఏడిపించాలన్న మాత్రమే ప్రేమించావా? లేదు, రోజూ కష్టపడకుండా ఉండాలని తనని ఇష్టంతో దూరం చేసుకుంటున్నాను. డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది అని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా హరి?
అదే నిజం రామ్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డబ్బు సుఖాలకు వారధి. అంటే నీ ప్రేమ కంటే డబ్బే ఎక్కువ తనకు? కాదు రామ్. కానీ ప్రేమలో బ్రతుకు బావుంటుంది. కానీ డబ్బు లేక కష్టం వస్తే ఆ ప్రేమ కూడా తగ్గిపోతుంది. కష్టాలలో వచ్చిన బాధ ప్రేమ అనే అవకాశాన్ని కమ్మేసి కారుమబ్బు అవుతుంది. అంటే డబ్బు లేని వాళ్ళు ప్రేమించకూడదా హరి? అంటే ఎవరి తాహతుకు తగ్గ వాళ్ళను వాళ్ళు ప్రేమించాలి. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. మరి నీ తాహతుకు తగ్గది కాదని నీకు తెలిసి ఎందుకు రాధమ్మను ప్రేమించావు? అది తెలియకుండానే జరిగిపోయింది రామ్ కదా! అదే ప్రేమంటే తాహతు చూసుకొని తీరిగ్గా మనసు ప్రేమించటం మొదలుపెట్టదు. ఒకసారి మనసుతో ప్రేమిస్తే వాళ్ళని వదిలిపెట్టదు. కష్టమైన, సుఖమైన ఆ మనసుతోనే బంధం ముడివేసుకొని పోతుంది. నేను తనని పెళ్లి చేసుకుంటే నేను మాత్రమే తన జీవితంలో ఉంటాను రామ్. అమ్మా, నాన్న, ఆస్తులు, సంతోషాలు, బంధువులు, బంధుత్వాలు అన్నీ దూరమవుతాయి. ఏ ఆడపిల్లైనా అవన్నీ వదిలేసి అత్తారింటికి వెళ్తుంది. హరి తన వాళ్ళను అందరినీ తీసుకొని వెళ్ళదు. కానీ అలా వెళ్ళిన వారికి అత్తగారింట్లో బంధాలు దొరుకుతాయి. నా విషయంలో అది కూడా ఉండదు కదా రామ్. అంటే నువ్వు నేను పెళ్లి చేసుకోవద్దా హరి? అబ్బా! రామ్, నీకెలా చెప్పాలి? నేను తనకు తగను. ప్రేమలో ఎప్పుడూ ఎదుటివారి సుఖం సంతోషాలు చూడాలి. వారిని కష్టపెట్టాలని, సుఖపడాలనుకోవద్దు. తనను ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది. హరి, నువ్వు మాట్లాడకపోతేనే ఇలా అయ్యిందంటే నువ్వు జీవితాంతం లేకుండా తను బ్రతకలేదు హరి. గుడిలో దేవతను వచ్చిన ప్రతి భక్తుడు కళ్ళారా చూస్తాడు. కానీ బ్రాహ్మణుడికి మాత్రమే ఆ దేవతకు సేవ చేసే అదృష్టం ఉంటుంది. నేను రాధ అనే దేవతను సామాన్య భక్తునిలా పూజిస్తాను. కానీ సేవించలేను. నాకు అర్హత లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే దేవతను కొలిచే బ్రాహ్మణుడిగా పుడతాను. నా దేవి సేవలో జీవితాంతం గడిపిస్తా. చివరి మాటలు అంటుంటే హరిస్వరం జీరిపోవటం రామ్ గమనిస్తాడు. కాల్ కట్ చేసి హరి గుండె పగిలేలా ఏడుస్తూ కూర్చుంటాడు. ఇక్కడ రాధ పరిస్థితి అంతే. కాల్ కట్ చేయగానే బిగ్గరగా ఏడుస్తూ కింద కూర్చుంటుంది. రామ్ మెల్లగా భుజాలు పట్టి లేపి గుండెకు హత్తుకొని, ఏడవకు, ఈ అన్నయ్యపై నమ్మకం ఉంచు, వాడితో నేను మాట్లాడతాను అంటూ చిన్నగా వెన్ను నిమురుతూ సొంత చెల్లెలానే ఫీల్ అవుతాడు. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళు రాధమ్మా. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి తల్లి. అలాగే అంటూ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతూ, ఒక్క నిమిషం అన్నయ్య. ఆయన లేకుండా నా జీవితం ఉండదు. ఇది నా మాటగా హరికి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు మా? ఇంకెప్పుడు ఈ అన్నయ్య ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకు తల్లి. ప్లీజ్ ముందు నాకు ప్రామిస్ చేయి. ఎలాంటి అగత్యాలు చేయనని. మీ పెళ్ళి నేను చేస్తాను. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే తనను చేసుకోను, నీవు సుఖపడలేవేమో అని దూరం చేసుకుంటున్నాడు. నేను వాణ్ణి ఒప్పిస్తాను. కానీ నీవు తిండి నిద్ర మానేసి బాధపడటం ఆపి మీ పెళ్లి కలలు కంటూ హాయిగా మునుపటిలా అందంగా తయారవ్వు. వెళ్ళు. ఏ సమయంలో అయినా నా అవసరం వస్తే ఫోన్ చేయటానికి సంకోచించకు. ఈ అన్నయ్య రెక్కలు కట్టుకొని నీ ముందు వాల్తాడు. సరేనా? వెళ్ళు తల్లి అంటూ భుజం తట్టి ధైర్యాన్ని నింపి పంపిస్తాడు. రాధ సంతోషంగా ఇంటికి వెళుతుంది. కానీ రాధ సంతోషం ఎక్కువసేపు నిలవదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తల్లి ఎదురు వస్తుంది. నీకు వరుణ్కి పెళ్లి ముహూర్తం ఖరారు చేశాం. రాధ రేపే నిశ్చితార్థం అంటూ రాధ గుండె బద్దలయ్యే వార్త చెప్తుంది. అందరి ముందు ఏడవలేక నవ్వుతున్నట్టు నటిస్తూ హాల్లోకి వస్తుంది రాధ. వరుణ్ తల్లి రాధను పిలిచి తనకు కొడుకు మధ్యలో కూర్చోబెట్టుకుంటుంది. రాధకు కావాలనే తన మోచేయి తగిలిస్తూ కూర్చుంటాడు వరుణ్. రాధకు తను తగులుతుంటే అనీజీగా ఉంటుంది. కానీ తల్లిదండ్రి ముందు ఏం అనలేక మౌనంగా మనసులోనే రోదిస్తూ కూర్చుంటుంది. కాసేపటికి ఇద్దరు దంపతులు తాంబూలాలు మార్చుకొని రాధా తల్లి పంతులు గారి రాసి ఇచ్చిన శుభలేఖ తీసుకెళ్లి దేవుడి పటాల దగ్గర పెడతారు. వరుణ్ తల్లికి దాన్ని ఒక కొత్త తెల్ల బట్టలో చుట్టి ఇచ్చి, ఇది మీ ఇంట్లో పెట్టి మీ కులదైవం పాదాల దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఇరువురు నోళ్ళు తీపి చేసుకోండి అంటూ అక్కడే ట్రేలో ఉన్న మిశ్రీ బిళ్ళలు అందిస్తారు. ఒకరికి ఒకరు స్వీట్స్ పంచుకుంటూ ఆలింగనం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు అందరూ. వరుణ్ ఒక స్వీట్ ముక్క తీసుకొని తన చేత్తో రాధకు తినిపించడానికి చెయ్యి రాధ నోటి వరకు తెచ్చి పెదాలను తన వేలితో తాకుతూ